బ్రెడ్ రోల్స్. మీరు పూరి కూర. చక్కెర పొంగలి. మీరు ఉప్మా. రాగమన్ గారు ఉప్మా అండి. డ్రింక్ బాటిల్సా? స్వీట్ గా ఉందా? ఆనందం చాలా సంతోషం. అందరితో ఇంకా ఆనందం హ్యాపీగా ఉందా? ఇలా అందరూ కలిసి కూర్చొని తినడం బాగుందా? చెప్పండి మేడం, మీకు ఎలా? చాలా బాగుంది. అందరం ఇలాగా రకరకాల ఐటమ్స్ చేసి తిందాం. చిన్న సైజ్ పిక్నిక్ లా ఉంది. ఎంజాయ్డ్ అలా. ఫస్ట్ టైం నాకు ఈ ఎక్స్పీరియన్స్ హిల్స్ లో చాలా బాగుంది. చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడం అంటే ఇంతకన్నా వైఫ్. భాస్కరలక్ష్మి గారు, మీకు బాగా నచ్చిందా? బాగా అనిపించింది అమ్మా. ఇప్పుడు ఒకసారి వదిలేదేమ్మా, నీకు ఎలా అనిపించింది? చెయ్యాలని అప్పుడప్పుడు ఇలా కలుసుకోవాలి. 2-3 సార్లు చేసుకోవాలండి. బాగుందండి. మళ్ళీ కార్తీక మాసంలో చేసుకుందాం. పిక్నిక్ వెళ్ళిపోతాం అందరూ. ప్రతి ఐటమ్ కూడా చాలా చాలా బాగుంది. ఐటమ్ స్పెషల్. ప్రతి ఐటమ్ ఇంపార్టెంట్. ఏది లేకుండా ఏది కంప్లీట్ అవ్వదు. ఇవాళ ఐటమ్స్ అన్ని కూడా కింగ్ అనమాట. అన్ని కూడా చాలా చాలా బాగుంది. చాలా నైస్ ఎక్స్పీరియన్స్. చాలా హ్యాపీగా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ని బాగా తిన్నాం. అనుకున్నదే తడవుగా వెంట వెంటనే పెట్టుకున్నాము. అందరూ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. చెప్పండి. ఫ్రూట్స్ గ్యాదర్ అవ్వటం మీకు ఎలా అనిపించింది? ఒకవైపు ఆనందం, ఈరోజు కానీ లేదు బాగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, వీడియో ఫుల్గా చూసేయండి. వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఇది ఒక మంచి మెమరీస్ ఇచ్చిన వీడియో అనమాట. సో ఫుల్గా చూసేసి వీడియో ఎలా అనిపించిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ. సో పులిహార, రాగి ఇడ్లీ, చట్నీ, అందరూ రెడీ అయ్యారు. సో చూద్దాం. హాయ్ అండి అందరికీ. ఇవాళ మన గ్రీన్ హిల్స్ అపార్ట్మెంట్స్ టీం అందరూ చిన్న కిట్టి పార్టీలో చేసుకుంటున్నాము. సో అందరం కూడా టిఫిన్స్ ఇలా తెచ్చుకొని గ్యాదర్ అయ్యామన్నమాట. ఒక్కొక్క ఐటమ్ తీసుకొచ్చాము. సో ఇప్పుడు మనం చెప్పండి. నా పేరు శైలు. నేను నుంచి గులాబ్ జామ్స్ తెచ్చాను. నా పేరు పద్మ. నేను బొబ్బట్లు తీసుకొచ్చాను. మా ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వెంకటేశ్వర ప్రసాద్ తీసుకొచ్చాను. హాయ్, నా పేరు మహాలక్ష్మి. నేను చక్కెర పొంగల్ తీసుకొచ్చా. నా పేరు మాధవి గారు. రాజేశ్వరి, పూరి కూర తీసుకొచ్చాను మా ఫ్రెండ్స్ అందరికి. హాయ్, నా పేరు శ్రీదేవి. నేను బ్రెడ్ రోల్స్ తీసుకొచ్చాను. నా పేరు పద్మావతి. ఈరోజు మా కోలాటం సభ్యులందరికీ పుదీనా రైస్. హాయ్ అండి, నా పేరు నాగమల్లి. నేను ఉప్మా తీసుకొచ్చాను. హాయ్ అండి, నా పేరు భాస్కరలక్ష్మి. నేను హెల్దీ అండ్ టేస్ట్ అండ్ రాగి ఇడ్లీ తీసుకొచ్చాను. టమాటా రకాలతో ఫ్రూట్స్ సలాడ్ తీసుకొచ్చాను. బజ్జీ తెచ్చా. చల్ల చల్లగా బటర్ మిల్క్ తెచ్చాను. హాయ్, నా పేరు గాయత్రి. నేను డ్రింక్. నా పేరు అలేఖ్య. నేను కట్లెట్ తీసుకొచ్చాను. అందరికి గాయస్ ఇప్పుడు కరెంట్ పోయిందనమాట. ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలా? అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది.
వస్తుంది ఈ క్లాస్ రేట్ పట్టుకుంటాను. ఓకే నెక్స్ట్ ఈ ఐటమ్స్ ఏంటంటే చెప్పు. ఇడ్లీ పూరి బిర్యానీ పుదీనా రైస్, తినాలి బొట్టు కట్లెట్ బ్రెడ్ రోల్, ఓకే, గులాబ్ జామ్ గులాబ్ జామ్, పూరి. ఓకే, వెరీ గుడ్. కొట్టేస్తా కనిపించట్లేదా? మీ ఇద్దరు చెప్పాలి ఇప్పుడు. నీ బాగున్నాయా? ఏది బాగా నచ్చింది నీకు? బ్రెడ్ రోల్ మీకు మళ్ళీ చెప్పాలి. మేడం గారు అన్ని కలిసిపోవాలి. ఇంకా టేస్ట్ కోసం ఇవ్వబట్టినా. వేడి సార్. పూరి బజ్జీ పూరి పూర్ణ రాగి ఇడ్లీ పుదీనా రైస్ ఉప్మా కట్లెట్ గులాబ్ జామ్ స్వీట్ చెక్కలు. బొప్పటి పల్లె బొప్పటు. ఐటమ్స్ అన్ని బాగున్నాయా? మీకు అన్ని నచ్చినాయా? ఏంటంటే ఏంటంటున్నారు వాళ్ళు చెప్పండి. గులాబ్ జామ్ స్వీట్ గా ఉందా? బొప్పట్ట అట్లా ఉందండి బొబ్బట్టు. బొప్పట్టు లాగా. అన్ని ఐటమ్స్ ఒక 4 మామిడి పళ్ళు, ఒక 2 యాపిల్స్, ఒక పైనాపిల్ ఇంత కాయ, ఒక పప్పాయ. ఆ నేరేడు పళ్ళు ఎంత అవుతుంది మర్చిపోయాను. ఎంతో ఆత్మీయమైన ఆనందం కలిగింది.
చాలా సంతోషం. అందరితో ఉంటే ఇంకా ఆనందం ఎగిరట్లే. అవును అవును అన్నీ షేర్ చేసుకుంటాను. ప్రేమతో ఇస్తున్నారా మిగిలిపోయిందని ఇస్తున్నారు? అందులో కూడా డౌట్ పడుతుంది. చూడండి ఎందుకు మీకే తినిపిస్తున్నారా? అబ్బా ఎఫెక్షన్. హ్యాపీగా ఉందా? ఇలా అందరూ కలిసి కూర్చొని తినడం బాగుందా? చెప్పండి మేడం మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. అందరం ఇలాగా రకరకాల ఐటమ్స్ చేసుకుని తినడం చిన్న సైజ్ పిక్నిక్ లా ఉంది. వి ఎంజాయ్డ్ అలాట్. థ్యాంక్ యూ. టాస్క్ కంప్లీటెడ్. థ్యాంక్ యూ. కానీ బయట వాళ్ళకి ఇచ్చారులేండి. ఒక గంటకి 100 మంది ఇలాగ ఎక్కడికైనా దూరం మన వాళ్ళకి అపార్ట్మెంట్ దాటి కూడా రావట్లేదు. ఫస్ట్ టైం నాకు ఈ ఎక్స్పీరియన్స్ గ్రీన్ హిల్స్ లో చాలా బాగుంది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు ఇది. మీకు ఎలా అనిపించింది మహాలక్ష్మి గారు? మొదలు పెట్టిందే ఆవిడ కదా. చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడం అంటే ఇంకెంతకన్నా వైపు. నేను ఇంకొంచెం బాగా చెప్పాలంటే విత్తనం వేశారు, ఫ్రూట్స్ వచ్చాయి. భాస్కరలక్ష్మి గారు మీకు బాగా నచ్చిందా? 3-4 గారిలా ఉంది. నాగమణి గారు అంటారు ఇలా రోజు చేసి తింటే అంత బాగా అనిపించిందమ్మా. ఇప్పుడు ఒకసారి వదిలేమ్మా, నీకు ఎలా అనిపించింది? మళ్ళీ మళ్ళీ చెయ్యాలని అప్పుడప్పుడు ఇలా కలుసుకోవాలి. సంవత్సరానికి 2-3 సార్లైనా చేసుకోవాలని బాగుందండి. మళ్ళీ కార్తీక మాసంలో చేసుకుందాం. పిక్నిక్ వెళ్ళిపోతాం అందరూ ఐటమ్స్ చేసుకొని. వెరీ గుడ్. వెరీ బాగున్నాయి. అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి. అనుకున్నదే తడవుగా వెంటనే పెట్టుకున్నాము. అందరూ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ. చాలా బాగుంది. చాలా నైస్ ఎక్స్పీరియన్స్. అందరూ హ్యాపీగా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ ని బాగా తిన్నాం. మనం గ్యాదర్ అవ్వటం మీకు ఎలా అనిపించింది? ఒకవైపు ఆనందం ఈ రోజు కానీ బాధ అనిపిస్తుంది. అమ్మా నమస్తే. మన ఈ గెట్ టుగెదర్ కార్యక్రమానికి వచ్చేసినందుకు మీ ఇద్దరికి కూడా ప్రత్యేక ధన్యవాదములు మా టీం తరఫున. ఈ కార్యక్రమం మీకు ఎలా అనిపించింది? పద్మ మేడం మీరు చెప్పండి. పేరు పేరు ధన్యవాదాలు. ఈ ఐడియా ఇచ్చిన మహాలక్ష్మి గారికి, అందరికీ కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ప్రతి ఐటెం కూడా చాలా చాలా బాగుంది. అన్ని ఐటమ్స్ స్పెషల్. ప్రతి ఐటెం ఇంపార్టెంట్. ఏది లేకుండా ఏది కంప్లీట్ అవ్వదు. ఇవాళ ఐటమ్స్ అన్ని కూడా కింగ్ అన్నమాట. అన్ని కూడా చాలా చాలా బాగా చేశారు. వాళ్ళ ప్రేమతో చేశారు కాబట్టి ఇంత టేస్ట్గా ఉన్నాయి అన్నీ కూడా. ఇలా గ్యాదర్ అవడం చాలా చాలా బాగుంది. మంచి మెమరీస్ ఇవన్నీ కూడా. మనం ఎప్పుడు వెళ్ళిపోయినా కానీ ఈ వీడియోస్ కానీ ఈ మెమరీస్ కానీ ఎప్పుడు మనతోనే ఉంటాయి. దూరంగా ఉన్న మన అభిమానం ఎప్పుడు ఇలాగే ఉండాలని, అందరూ ఇలా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. అందరికి మళ్ళీ ఫినిషింగ్ లో ఇచ్చారు ఆర్గానిక్ మామిడిపళ్ళు. మన యోగా మేడం గారు, సొంటి ప్రకాశమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదములు. కోలంగా మామిడిపళ్ళు పంపించారు. కోలంగా మామిడిపళ్ళు అంటండి. థ్యాంక్ యూ సో మచ్. అందరూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం.